ఉన్నంతకాలం అలా దేవుళ్ళో చూసుకోవాలి. నాకు సోమన్ బాబు గారు చెప్పారు, నేను మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. నాకు సోమన్ బాబు గారు చాలా అంత డెప్త్ ఉన్న మనిషి నాకు తెలియదు. ఆయన ఎంతసేపటికి హీరోగా చూసేవాళ్ళం కదా, అదే గ్లామర్ గా పాటలు పాడు గ్లామర్ బాయ్ కదా ఆయన, సొగ్గడు సోమన్ బాబు గారు అంటాం కదా, ఆయనకంటే అదే ఇష్టం ఉండదు. ఒక జనరేషన్ ఆయన ఫ్యాన్సే కదా. నేను మా అన్నయ్య గారు అమ్మాయి కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. ఆయన అప్పటికి సినిమాల నుంచి మానేశారు. వేరే చాలా విషయాలు మాట్లాడాను. వీ హ్యాడ్ ఫైనస్ట్ డిస్కషన్. ఆయనతో అదే ఎందుకో నేనంటే ఇష్టం అంటే ఆయనకి. ఎందుకంటే ఏదో సీరియల్ చూసి ఆయన ఇంట్లో ఖాళీగా, అంటే అప్పటికి మారిపోయి ఇండస్ట్రీ వదిలేసిన తర్వాత ఆయనకు ఖాళీ దొరికేది, సీరియల్ చూసేవాడు. నన్ను ఆ సీరియల్ చూసి నా గురించి ఏదో అప్రిషియేట్ చేస్తాను. నేను సార్ ఆయన అప్రిషియేషన్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నేను నన్ను కూడా చూస్తాడులే టీవీలో అనుకున్నా, ఆయన టీవీ సీరియల్ చూసేవాడు. ఆ మాటల సందర్భంలో ఒక మాట నాడు ఆయన, నా బాబు గుర్తుపెట్టుకో, అమ్మ నాన్న ఎప్పుడు జాగ్రత్త చూసుకో, ప్రేమగా చూసుకో. ఇంకా వాళ్ళు నీకు ఆల్టర్నేటివ్ లేదు అమ్మ నాన్నకి, వాళ్ళు మాత్రం ప్రేమగా చూసుకోండి లైఫ్లో. అది అప్పటికి మేము అదే జోన్లో ఉన్నా కూడా అది ఇంకొంచెం ఒక గొప్ప వ్యక్తి మనకు చెప్పాడు, ఎంతో చెప్పారు మహానుభావుడు సోమన్ బాబు గారు. సో అలాంటి వ్యక్తులు చెప్తున్నారు. నేను ఆల్రెడీ దాంట్లోనే ఉన్నా కూడా అది ఇంకొంచెం ఇంకా బలంగా తయారవటానికి కరెక్ట్. సో వాళ్ళది తప్పు కాదు, వాళ్ళు అలా ఉంటారు. నీ ఏం లోపం చేశాడని ఆ కోపం ఉంది. సో వాట్ నువ్వు మాట్లాడలేవా? నీ నోటికి ఏమైపోయింది, నీ గొంతుకి ఏమైపోయింది, పేమకేసాడు ఎవడన్నా, అది చెప్తాడు. సో ఎనీ ఫాదర్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్, గుర్తుపెట్టుకో. ఎనీ ఫాదర్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్. అంటే కమ్యూనికేట్ ఆయన కూడా చేసి మీకు రీచ్ అయ్యింది కదా. అది చేయకపోతే ఏంటంటాను, నీ మాట్లాడు, ఏనా భోంచేసావా, ఎక్కడో, అది కమ్యూనికేషన్ కదా. అంటే ఆల్వేస్ పీపుల్ థింక్ వెర్బల్ కమ్యూనికేషన్ అన్నా, దెర్ ఇస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఏనా అని భుజం మీద చేస్తే అది ప్రేమ కదా. నానా స్కూల్కి వెళ్ళావా అని అంటాం, ప్రేమ కదా. బాక్స్ ఎలా వచ్చినాయి, ఎట్లా ఉన్నావు, ఎన్ని ప్రేమ కదా. ఎంతసేపటికి వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంది కదా. అది అర్థం చేసుకునే జ్ఞానము, నాలెడ్జ్ మాకు లేకపోవటం, ఐ కాంట్ సే మిగతా, నాకు లేకపోవటం నా మైనస్ పాయింట్. అది ఒక్కటే ఆ ఒక పీరియడ్ ఆఫ్ ఆయనది మిస్ అయ్యారని ఫీలింగ్ ఉంటుంది. మీరు ఇండస్ట్రీకి వచ్చి అంటే యువర్ సక్సెస్, మెగాస్టార్ చిరంజీవిగా ఆయన సక్సెస్ అన్నది ఇంకా వాట్ డూ కాల్ ఇన్కంపారబుల్ సక్సెస్. ఆయన చాలా ఆనందం, ఇన్కంపారబుల్. ఆయన ఎప్పుడైనా మీ దగ్గరైనా కనీసం ఎక్స్ప్రెస్ చేశారు? ఆయనతో అని ఉండరు, చిరంజీవి గారితో అనే అవకాశం తోటి కూడా. అంటే ఆయన చాలా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అన్నట్టు నాకు తెలుసు. తర్వాత మా దగ్గర కూడా ఆయనకి ఎట్లా ఉండేదంటే, మా అన్నయ్యని చూస్తే నా బిడ్డ ఇంత సాధించాడు, ఇంత తీసుకున్నాడు, ఆడికి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఆడి మీద పెట్టకూడదు. నా బాబుని ఏదో చేయాలన్న ఆడేదో అంటాడు, నా బాబుని ప్రొడ్యూసర్ చేస్తానంటాడు, వాడికి ఎందుకు లేనిపోయిన రెస్పాన్సిబిలిటీ, అరే నువ్వు చదువుకొని నువ్వేదో చెయ్యి, వాడి మీద ఎందుకు పడతావు, ఇంత చెట్టుకున్నాడా చెప్పేవారు, తిట్టేవాడు. ఎందుకురా వాడి గురించి పట్టించుకుంటావు, నువ్వు చూసుకో వాడే, అది అని చెప్పేప్పుడు చేత కదా ఆయనకి. కానీ ఆయన బాధ ఏంటంటే, నా పెద్ద కొడుకు మీద ఇంత బాధ్యత పడదు, ఈడు చదువుకున్నాడు కదా, నువ్వు చదువు వాడు అయ్యాడు కదా, నువ్వు కూడా అలాంటి అడిగేవాడు. తర్వాత అన్నయ్యే మొండికేసి, లేదు నేను ఆయన చూసుకుంటాను, నాకు కావాలి, నాది బాధ్యత అని చెప్పి. అలాగే మా చెల్లి పెళ్లి బాధ్యతలు కానీ మా అందరి బాధ్యత అన్నయ్య ఎప్పుడు తీసుకున్నాడు. ఆయనకి ఎంత ఆనందం అంటే, నా కొడుకు కదా ఇంత బాధ్యతలు తీసుకున్నాడు, నేను వయసులో నెరవేర్చాల్దాం అనుకున్న బాధ్యతలని నా పెద్ద కొడుకు తీసుకున్నాడు. అందుకని అన్నయ్య అంటే అపారమైన గౌరవం, అపారమైన ఇష్టం. కానీ అన్నయ్యకి నాన్న చూస్తే చిన్న భయం ఉండేది. అంటే భయం అంటే ఎంత రిటైర్ అయిపోయినా సరే గౌరవం, చిన్న భయం కూడా ఉండేది. మా గౌరవం అనేది ఎట్లాగ ఉంటుంది, అది 100% ఉంటుంది. నాన్నకేమో అన్నయ్య చూస్తే గౌరవం ఉండేది. నాన్న తెలియకుండా అన్నయ్య కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎందుకులే పెద్దోడితో అని చెప్పి కొంచెం భయపడేవాడు ఆయన కూడా. అన్నయ్య గబుక్కి ఏదైనా ఉంటే మొహం మీద వేసేవాడు. కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెం ఆయనకు కొంచెం చనువు వచ్చింది, ఆయన అడిగేవాడు. అలాగా నాన్న అన్నయ్య మధ్యలో ఒక చిన్న ఏంటంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది. ఆయన ఏదన్నా అంటే ఈయన కొంచెం ఫీల్ అయ్యేవాడు, ఈయన అన్నయ్య ఏదన్నా నానేదన్నా అంటే అన్నయ్య ఫీల్, ఆ చిన్న ఇది మళ్ళీ ప్యాసిఫై, అంటే చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది. చాలా హ్యాపీ ఆయన అన్నయ్య విషయంలో. ఇంకంతకంటే నా పెద్ద కొడుకు కన్నా ఎవరు అంత బాధ్యత తీసుకుంటారు అనేది.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.